ఈ మధ్య ఒక సినిమాకి యాక్టర్స్ అండ్ స్టోరీతో పాటు ఇంకొక ఎలిమెంట్ నెసెసిటీగా మారిపోయింది. అదే సీజీఐ అండ్ విఎఫ్ఎక్స్. బాహుబలి తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా ఈ విఎఫ్ఎక్స్ని ప్రతి చోట యాడ్ చేస్తూనే ఉన్నారు. ఈ విఎఫ్ఎక్స్ అనేది కరెక్ట్గా పడితే సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ వర్కౌట్ అవ్వకపోతే క్రింజ్ అండ్ ఆర్టిఫిషియల్తో పాటు చాలా లేదుగా కనిపిస్తుంది. అయితే ఈరోజు మన వీడియోలో వరస్ట్ సీజీఐ అండ్ విఎఫ్ఎక్స్ ఆఫ్ టాలీవుడ్ని చూసేద్దాం. సీజీఐ అంటే కంప్యూటర్ జనరేటెడ్ ఇమాజినరీ. ఇది లేని ఒక వస్తువుని అక్కడ ఉన్నట్టు చూపిస్తుంది. విఎఫ్ఎక్స్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ కెమెరా నుంచి షూట్ చేసిన సినిమాకి ఎడిటింగ్లో ఫైనల్ అవుట్పుట్ టచ్ ఇచ్చేది విఎఫ్ఎక్స్. ఈ రెండింటి డిఫరెన్స్ ఎగ్జాంపుల్స్తో పాటు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. సో గైస్, చేతిలో చకడలు పట్టుకోండి, రిలాక్స్ అయ్యి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆన్ అవర్ లిస్ట్ ఆదిపురుష్. విఎఫ్ఎక్స్ అంటే ఈ సినిమాని ఎలా మర్చిపోతాం? రామాయణంలో ప్రభాస్ గారిని ఎలా చూపిస్తారనుకుంటే యానిమేషన్స్ చూపిస్తా అని మన ఓమన్న చెప్పాడు. లిటరల్లీ 600 కోట్లు పెట్టి అన్నీ తీసింది ఇది. ఇక్కడ బస్గట్తో ఉన్న రావణుడో మీసాలు లేని హనుమంతుడో ప్రాబ్లం కాదు. అవి కూడా ప్రాబ్లమ్సే, కానీ మరీ పుష్పక విమానం అంటే ఇది అని ఈ లంక గురించి అయితే ఎంత మాట్లాడుకున్నా తక్కువే. లిటరల్లీ థోర్ సినిమా నుంచి సేమ్ టు సేమ్ ఆస్గన్ని లేపేసి ఇక్కడ పెట్టేశారు. అది కూడా ప్రశాంత్ నీల్ సినిమాలో మొత్తం బ్లాక్ కలర్లో. విఎఫ్ఎక్స్ అండ్ డైలాగ్స్ మాత్రమే అనుకుంటే లాజిక్ని కూడా ప్రొడ్యూసర్ బ్యాంక్ బ్యాలెన్స్లా గంగార్పణం చేసావా? ఇలా ఇండియన్ హిస్టరీలో వరస్ట్ సీజీఐ ఉన్న మూవీగా ఆదిపురుష్ మారిపోయింది. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ శాకుంతలం. ఈ జనరేషన్ వాళ్ళకి రామాయణం అండ్ మహాభారతం చూపించడమే కష్టం. అలాంటిది ఒక పౌరాణికమైన స్టోరీ అయిన అభిజ్ఞాన శాకుంతలంని ఎలా చూపిస్తారని క్యూరియాసిటీ నాలో డే 1 నుంచి ఉండేది. అది కూడా డైరెక్టర్ ఒక్కడు అని రుద్రమదేవి తీసిన గుణశేఖర్ గారు. తీరా సినిమా చూస్తే సీరియల్ చూపించేశారు. బిగ్గెస్ట్ కంప్లైంట్ ఆఫ్ మూవీ ఆ ఆర్టిఫిషియల్ సెట్సే. ఆ ఫారెస్ట్ ఏరియా అయితే క్లియర్గా ఒక 5 సంవత్సరాలు ఉన్న పిల్లడు కూడా చెప్పేస్తాడు అది ఫేక్ అని. ఆ యానిమల్స్ ఉంటాయి, దాని సీజీ ఆర్టిస్ట్కి ఒక పెద్ద నమస్కారం బాబు. శాకుంతలం అనే స్టోరీ డైలాగ్సే పెద్ద రాడ్ డ్రంబోలా అనుకుంటే ఈ సీజేకి ఆల్రెడీ దిగిన రాడ్ని మళ్ళీ దించుకోవాల్సి వస్తుంది. లాస్ట్కి ఒక గ్రాండ్ ఎపిక్ కావాల్సిన సినిమా గ్రాండ్ రాడ్గా మిగిలిపోయింది. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ ఆచార్య. ఈ సినిమా ఒక డెఫినేషన్ ఆఫ్ హౌ టు రూన్ ఏ పర్ఫెక్ట్లీ గివెన్ ఆపర్చునిటీ. సినిమాలో బేస్లెస్ స్టోరీ ఒకటే కాదు, లాజిక్లెస్ సీన్స్, వర్త్లెస్ కామెడీ అండ్ లాస్ట్కి అమీర్పేట్ గ్రాఫిక్స్ ఉంటాయి. ఆ సెట్స్కి కొంచెం కూడా బ్లెండ్ చేయాలనే థాట్ కూడా మన కొలటాల మామకి రాలేదనుకుంటా. ఉన్న సెట్స్ని ఉన్నట్టే చూపించేశారు. ఇలా చేయడంతో ఎంత ఆర్టిఫిషియల్ ఫీల్ వచ్చిందంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మోస్ట్ ట్రోల్డ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం డిఏజ్డ్ లుక్. డిఏజింగ్ టెక్నాలజీ అని వాళ్ళు 10 సార్లు అరుస్తుంటే ఏదో పెద్దగా పీకారని అనుకున్నా. లాస్ట్కి వాళ్ళు ఇచ్చింది ఇది. ఇదే డిఏజింగ్ టెక్నాలజీ కల్కిలో కూడా వాడారు, కానీ మరీ ఇంత దరిద్రమైన అవుట్పుట్ రాలేదు. సీరియస్లీ వింటేజ్ చిరంజీవి గారి ఫేస్ని కట్ చేసి ఇక్కడ జస్ట్ పేస్ట్ చేశారు. ఈ ఒక్క పార్ట్తోనే సినిమా 50% డ్యామేజ్ అయిపోయింది. మూవింగ్ ఆన్ ఇన్ అవర్ లిస్ట్ వీ హ్యావ్ స్పైడర్. టీజర్ వచ్చినప్పుడు రోబో స్పైడర్ చూసి అందరం ఇంకా బాబు గారి విశ్వరూపం అని అనుకున్నాం. ఫస్ట్ ఆ రోబో స్పైడర్ ఏమైందో ఏమో కానీ ఉన్న సీజీఐ కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోయింది. డ్యూరింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏఆర్ మురుగదాస్ గారు సినిమాలో క్లైమాక్స్కి మీరు షాక్ అవుతారు, అంత హై రేంజ్ విఎఫ్ఎక్స్ అన్నారు. లాస్ట్కి సినిమా మొత్తం భరిస్తూ ఆ క్లైమాక్స్లో రాక్ సీన్కి వస్తే బాబోయ్, అసలు ఈ సీన్ చూసి మురుగదాస్ గారికి ఈ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందో. అంతా గ్రాఫిక్స్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఈవెన్ ఎండింగ్లో కూడా హాస్పిటల్ కూలిపోయే సీన్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. లైక్ సీరియస్లీ అక్కడ జస్ట్ గ్రీన్ స్క్రీన్తో కవర్ అయిన బ్యాక్గ్రౌండ్ మాత్రమే కనిపిస్తుంది. ఇలా తుపాకీ అవ్వాల్సిన సినిమా తుపుక్ అని ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ సర్కార్ వారి బాట. ఈ సినిమాలో చాలా తక్కువ సీన్స్లో సీజీఐ యూస్ చేశారు, కానీ యూస్ చేసిన ఒక చోటు మాత్రం చాలా డిసప్పాయింటింగ్గా యూస్ చేశారు. అదే ఎండింగ్లో వాళ్ళు మాట్లాడే సీన్లో మనకు క్లియర్గా తెలిసిపోతుంది బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్తో చేశారని. సినిమా కంప్లీట్ అయ్యి పర్లేదు బాగానే తీశారనుకునే లోపల ఈ సీన్లో ఈ గ్రాఫిక్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. సో బిఫోర్ మూవింగ్ ఆన్, మీలో చాలామందికి స్క్రిప్ట్ రైటింగ్ ప్యాషన్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ని ఎక్కడ వాడాలో ఎలా వాడాలో మీకు తెలియకపోవచ్చు. మీలాంటి వాళ్ళ కోసం మేము స్క్రిప్ట్ హబ్ నెట్వర్క్ని తీసుకొచ్చాం. ఇదొక టెలిగ్రామ్ గ్రూప్. ఇక్కడ మీరు ఫ్రీగా ఇంటరాక్ట్ అయ్యి మీ స్క్రిప్ట్ రైటింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ని చాలామంది స్క్రిప్ట్ రైటర్స్కి చూపించవచ్చు. అలానే కాదు, మీ స్కిల్స్ని యూజ్ చేసి ఈవెన్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంజాయ్ చేయొచ్చు. దీని రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ మీకు గ్రూప్లో దొరుకుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ మా డిస్క్రిప్షన్లో ఉంది. రైటింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే హియర్ ఈజ్ యువర్ స్పాట్. ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం. మూవింగ్ ఆన్, వీ హ్యావ్ వారీసు. ఇప్పుడు చాలామంది తమిళ సినిమారా అంటారేమో.
కానీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, సైడ్ యాక్టర్స్ అండ్ ఈవెన్ ఇక్కడ కనిపించే గార్డెనర్ అంకుల్ కూడా తెలుగువాడే అవడం. వీ కెన్ సే విజయ్ గారు డిడ్ ఏ తెలుగు మూవీ. ఇంకా విఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ అంటారా? మెయిన్ కంప్లైంట్స్ ఆఫ్ బ్యాడ్ విఎఫ్ఎక్స్ అంటే హీరో ఇంట్రొడక్షన్ సాంగ్. డైరెక్టర్ వంశీ గారు ఒక ఈవెంట్లో హీరో ఎంట్రీ సాంగ్ కోసమని ఒక కొత్త స్పెషల్ టెక్నాలజీని యూజ్ చేసామని అన్నారు. కానీ తీరా సాంగ్ చూస్తే అది గ్రీన్ స్క్రీన్ అని క్లియర్గా కనిపిస్తుంది. ఆ ఫస్ట్లో వచ్చే వాటర్ ఫాల్ సీన్కి సరైన లైటింగ్ కూడా యూజ్ చేయకుండా పెట్టడంతో ఆ అమెరికన్ విఎఫ్ఎక్స్ కాస్త అమీర్పేట్ విఎఫ్ఎక్స్ అయింది. ఇంకా లీస్ట్ టు బి సెట్ స్పెషల్ టెక్నాలజీ దెబ్బేసింది. మూవింగ్ టు నెక్స్ట్ మూవీ ఇన్ అవర్ లిస్ట్ వీ హ్యావ్ రామ్ చరణ్ కెరియర్ బెస్ట్, నాట్ ఈవెన్ వన్ ఆఫ్ ద బెస్ట్, ది బెస్ట్ కనకరాడ్ మూవీ, అదే వినయ్ విజయ రామ. సరైన సింహం తగిలినంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. ఈ సినిమా అలా చరిత్రలో నిలిచిపోతుంది, నో డౌట్. సినిమాలో ఒక్కొక్క లాజిక్కి అక్కడ సమాధిలోనే న్యూటన్ ఉరేసుకుని చనిపోతాడు. లాజిక్సే కాదండి, ఈవెన్ సీజీఐ కూడా. ఫస్ట్ది మోస్ట్ బ్రిలియంట్లీ టేకెన్ ఈ ట్రైన్ సీన్. ఈ థాట్కి, ఈ లాజిక్కి అండ్ ఈ విఎఫ్ఎక్స్కి టేక్ అబౌవ్. అసలు ఇలాంటి గ్రాఫిక్స్తో మన బోయా న్యూటన్ గారు ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు? దీంతో పాటు ఆ యానిమల్ సీజీఐ ఉంటుంది, ఈ స్నేక్ సీన్ ఒకటి ఉంటుంది. స్నేక్కి మోడల్, స్కెలిటన్, మూవ్మెంట్ ఏముండదు. ఇట్స్ జస్ట్ ఆన్ వివేక్ ఒబ్రే గారి యాక్టింగ్. కానీ ఈ విఎఫ్ఎక్స్ దెబ్బేసేయడంతో సీన్కి పవర్ అని ఏం లేదండి. ఇలా రాడ్ మూవీలో సీజీఐని అదే రాడ్లో మర్చేసి పెట్టేశారు. లెట్స్ గో అహెడ్ ఇన్ అవర్ లిస్ట్ విత్ నన్ అదర్ దెన్ టైటానిక్ ఆఫ్ ఇండియన్ సినిమా, అదే రాధేశ్యామ్. ప్రేమ ఎదురవడం వరం, కానీ అందుకోవడం మాత్రం ఒక యుద్ధం. ఈ సినిమా ఒక హోటల్లో దొరికే మిక్స్ వెజ్లా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ విఎఫ్ఎక్స్. కొన్ని చోట్ల చాలా బాగుంటుంది, కొన్ని చోట్ల పూర్తిగా దెబ్బేస్తుంది. అలాంటి దెబ్బేసిన ఒక సీన్ అంటే ఈ క్లైమాక్స్లో వచ్చే సపోజిట్లీ క్లైమాక్స్ సీన్. అసలు ఆ షిప్ మునుగుతుంటే గ్రాఫిక్స్ ఉంటాయి, అబ్బా. రాధే అండ్ శ్యామ్ ఇద్దరు కలిసి కూడా ఆ క్లైమాక్స్ని కాపాడలేకపోయారు. ఇంకా ఫాస్ట్గా కానిచ్చేద్దాం. నెక్స్ట్ బ్రో. సినిమాలో విఎఫ్ఎక్స్ అవసరం చాలా తక్కువగా ఉన్నా దే స్టిల్ మెస్డ్ అప్. ఆ పవన్ కళ్యాణ్ గారి ఇంట్రో సీన్లో కలర్ గ్రేడింగ్ అయినా డివైడ్ అయ్యి సో కాల్డ్ వింటేజ్ స్టఫ్ చేస్తున్నప్పుడు వచ్చే గ్రాఫిక్స్ కళ్ళకు అన్ప్లీజెంట్ కాదు, లిటరల్ టార్చర్లా ఉంటాయి. ఇంకా సినిమాలో ఒక పార్ట్లో ఇద్దరు క్యారెక్టర్స్ బిల్డింగ్ పైన అండ్ సముద్రం మధ్యలో వెళ్తారు. ఈవెన్ అక్కడ గ్రాఫిక్స్ చాలా బ్యాడ్గా మారిపోతుంది. ఇలా బ్రో సినిమాలో సీజీఐ కూడా స్వర్గంకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ గేమ్ చేంజర్. శంకర్ గారు ఈజ్ నోన్ ఫర్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఇన్ ఫిలిమ్స్. అది జీన్ సినిమాలో డెవలప్డ్ డ్యాన్స్ అయినా, రోబో సినిమాలో చిట్టి యానిమేషన్ అయినా, ఆయన సినిమాలో విఎఫ్ఎక్స్కి ఆల్వేస్ ఒక స్పెషల్ మార్క్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో లిటరల్లీ యానిమేషన్తో అన్నీ కవర్ చేసుకున్నారు. ఆ స్క్రీన్లో వచ్చే టెక్స్ట్ కానివ్వండి, లేకపోతే ఆ బిల్డింగ్లు కూలిపోయే సీన్స్ కానివ్వండి, మేడ్ బి థింక్ ఇది నిజంగా శంకర్ సార్ తీసారా అని. నెక్స్ట్ ఫైనలీ ఇన్ అవర్ లిస్ట్ వీ హ్యావ్ గాడ్ ఫాదర్. ఒరిజినల్ సినిమాకి అంత విఎఫ్ఎక్స్ ఉండదు, ఈవెన్ గాడ్ ఫాదర్లో కూడా అంతగా గ్రాఫిక్స్ ఉండదు అంటిల్ హీ అరైవ్స్. ఆయనే మన సల్మాన్ భాయ్. ఆయన ఎంట్రీ ఫైట్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా వీక్ విఎఫ్ఎక్స్ ఉంటుంది. అక్కడ ఆ ట్రక్కులు బ్లాస్ట్ అవ్వడం అవన్నీ చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఇంకా టేజ్ వచ్చినప్పటి నుంచి ట్రోల్ అయినా ఈ జీప్లో వచ్చే సీన్ క్లియర్లీ అక్కడ ఎవరో బాడీపై జస్ట్ అలా మన యాక్టర్ ఫేసెస్ని పేస్ట్ చేశారని ఈజీగా తెలిసిపోతుంది. ఇలా అక్కర్లేని విఎఫ్ఎక్స్ పెట్టి సినిమాల్ని ఈ లిస్ట్లో యాడ్ అయ్యేలా చేశారు. ఈ జనరేషన్లో విఎఫ్ఎక్స్ ఒక సినిమాకి బ్యాక్ బోన్ అయిపోయింది. అండ్ నో డౌట్ మంచిగా ఉంటే ఇండియన్ స్టాండర్డ్స్ని హాలీవుడ్ లెవెల్కి తీసుకెళ్తాయి. ఈ వీడియోకి 1K లైక్స్ చేస్తే బెస్ట్ సీజీ మూమెంట్స్ కూడా మేము తీసుకొస్తాం. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఇలా ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.